సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చాలా చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీల పైన అలాగే డీజీపీకి కూడా ఈసీ వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తుంది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో ఏవైతే తప్పిదాలు జరిగినాయో వాటికి కారణాలు చెప్పాలంటూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలిపింది. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ మరొక సంచలన విషయం బయటపెట్టింది. ఎన్నికల అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఎలా అయితే గొడవలు జరుగుతున్నాయో, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఏపీలో భారీగా గొడవలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి పార్టీలు కొన్ని ప్లాన్స్ గీసుకున్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులకు తెలిపింది. ఇక మరోవైపు పోలింగ్ పర్సంటేజ్ భారీగా నమోదైనటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఎవరికి వారు గెలుపు అవకాశాలపైన ఆశగా చూస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ భావిస్తుంటే కూటమికి అవకాశం ఇస్తారు ఈసారి ఏపీ ప్రజలంటూ కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. సో వీటన్నిటి ఏపీ తాజా రాజకీయాల పరిణామాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఫస్ట్ ఈ గొడవలు పోలింగ్ అయిపోయింది, ఎప్పుడు ఈ రేంజ్లో మనం ఈ గొడవలు చూడలేదు. పోలింగ్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా రోజు వీళ్ళని వాళ్ళు కామెంట్ చేసుకోవడం వస్తుంది. వైసీపీ వాళ్ళు పారిపోయారంటూ టీడీపీ వాళ్ళు పారిపోయారంటూ వైసీపీ వాళ్ళు. ఈ రేంజ్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ నడుస్తుందంటే దీనికి ఎవరాజ్యం పోసినట్టు? దీనికి ఇంత కారణాలు ఏంటి అసలు? అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఈ కాలంలో రెండు పార్టీల మధ్య ఒక అసహజమైనటువంటి వైరం, రాజకీయ శత్రుత్వం కాకుండా రాజకీయంగా ఒక ఎనిమిగా చూసుకునే వాతావరణం గత 5-10 ఏళ్ళుగా చూస్తున్నాం రెండు పార్టీల మధ్య. కాబట్టి ఎలక్షన్ అనేది ఎమోషనల్ గా ఉంటుంది, పవర్ తో సంబంధించి కొంత భావోద్వేగాలకు అవకాశం ఇచ్చింది. దానికి తోడు పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యం అనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఆ పోలీసు వెనుక సిఈసి వేసిన వాళ్ళ, సిఎస్ఐ వేసిన వాళ్ళ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది రెండు పార్టీలు. నేను ఎందుకంటే నేను పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి వీటిలో అన్నిట్లో నేను స్వయంగా చూడలేదు. కానీ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం వరకు నాకు స్పష్టంగా అవగాహన ఉంది. ఎందుకంటే నేను చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ని కూడా. ఇక్కడ సంబంధించి తిరుపతిలో ఉంటాను, చంద్రగిరి ఓటర్ని. ఇక్కడ ఒక్క కేస్ స్టడీ చూద్దాం. చంద్రగిరికి సంబంధించి ఎమోషనల్ గా రెండు పార్టీల మధ్య ఎమోషనల్ పొలిటికల్ కనెక్షన్ ఉంటాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎవరు ఆధిపత్యం వచ్చి రెండు పార్టీలకి తీవ్రమైన లాయల్టీతో కలిగినటువంటి క్యాడర్ ఉంటుంది. ఒక చిన్న ఘటన జరిగిన అది గ్రామాలు అందుకుంటుంది. మీరు ఎలక్షన్ రోజు ఏం జరిగింది, నేను ఎవరు ఏంటి చెప్పను. ఒక అభ్యర్థి, ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కొంత వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా, ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకుడి యొక్క ఇల్లును కాల్చేసినారు. ఒక మాస్ 2-3 కానిస్టేబుల్ సమక్షంలోనే. ఆ కాల్ చేసినప్పుడు సహజంగా ఇంకొక ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తన కారులో అక్కడికి వెళ్ళాడు, ఆ గ్రామానికి కాలుస్తుండగానే. ఈ ప్రత్యర్థి కారుని కాల్ చేసినారు. అభ్యర్థిని కిందకు దింపేసి కారుని కాల్ చేసినారు. ఇది ఎన్నికల రోజు జరిగింది. యాజ్ ఎ మీరైనా నేనైనా పోలీసు వెంటనే ఏం ఆలోచించాలి? ఇంత తీవ్రమైన గొడవ రెండు కాల్చుకునే స్థాయికి, అంటే ఇల్లు గాల్ చేయడం, కూల్ చేయడం, అభ్యర్థి యొక్క కారు గాల్ చేయడం వరకు వెళ్తే రియాక్షన్స్ ఉంటాయని కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరైనా గుర్తుపడతాడు. తర్వాత రియాక్షన్స్ ఉంటాయని. దట్టు తిరుపతి ఏదైతే పోలింగ్ ఈ సామగ్రిని పెట్టున్నారో పద్మావతి మహిళా ఇన్స్టిట్యూట్, దాని చుట్టూ ఉంటుంది చంద్రగిరి నియోజకవర్గం. కాబట్టి సహజంగా అక్కడికి అభ్యర్థులు వస్తూ పోతుంటారు కదా పోలింగ్ కేంద్ర స్ట్రాంగ్ రూమ్ కి. అక్కడ అటాకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని గెస్ చేయాలి కదా. గెస్ చేసినప్పుడు ఏం చేయాలి? 20 hours టైం ఉంది. వెంటనే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అలాంటి ఆలోచనలు, అలాంటి యాక్టివిటీ కలిగిన వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే సమస్య వచ్చింది. సింపుల్ లాజిక్ చేయలేకపోయినారు, గెస్ చేయలేకపోయినారు. తర్వాత అదే పోలింగ్ స్టేషన్ దగ్గర వచ్చి నాని గారిని, ఎందుకంటే డైరెక్ట్ పేరు ఇంకా దాడి చేసింది ఆయన పైన కాబట్టి నాని పైన దాడి చేశారు. దాడి చేసిన 3 గంటల తర్వాత ఆ పక్క ఒక 1000 మంది, ఈ పక్క 1 మంది జనం సమ్ముకున్నారు. ఎట్లా లవ్ చేస్తారండి? ఒక అభ్యర్థి పైన ఇంకొక అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు దాడి చేసినారంటే రెండు వైపు నుంచి సమీకరవుతారు. పైపు ఆనుకొని వస్తారని తెలుసు కదా. బ్యారికేడ్లు పెడిసి ఎక్కడికక్కడ చెదరగొడేసి ఉంటే అక్కడికి వచ్చుంటారా? అంటే ఇక్కడ పోలీసు వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా లాయల్టీస్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న విషయానికి పెద్దదవుతా ఉంది. ఇక్కడ పల్నాడు కూడా అట్లే ఉందా, అనంతపురం కూడా అట్లే ఉందా అది తెలియదు. కానీ చంద్రగిరి ఘటన చెప్పిన పోలీసుల యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా, అందుకే బహుశా ఎస్పీ గారిని బదిలీ చేసినట్టున్నారు, విచారణ జరుగుతా ఉంది. అది ఏం జరుగుతుంది కాబట్టి నేను రెండు కారణాలు, ఒకటి పార్టీల మధ్య ఉన్న సహజమైన వైరం, రెండోది పోలీసుల వైఫల్యం, మూడోది ఎలక్షన్ కమిషన్ కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటే, ఇప్పుడు ఉదాహరణ మా తిరుపతి ఎస్పీ గారు వచ్చి ఆయన కొత్త
కానీ అదే ఒక 6 నెలలు ఉన్న ఎస్పీకి అర్థమైపోతుంది చంద్రగిరి నియోజకవర్గం ఏంటి, పురుషోత్తం ఏంటి, అశోక్ ఏంటి, కొంత క్లారిటీ వస్తుంది ఈ నియోజకవర్గం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆ పల్నాడులో 24 గంటల మీద ఒక సిఐని మార్చారట. అంటే అంటే ఎట్టబడితే అట్ట రెండు, కానీ నేను అంటున్నది ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత మార్చకూడదు. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే అనుమానం ఉన్న వాళ్ళందరినీ సెట్ చేసేసేసి అనుమానం ఉన్న వాళ్ళని, ఏ ఎస్పీ సరిగ్గా ఉన్నాడు, ఏ కలెక్టర్ సరిగ్గా అందరినీ తీసాడ బారేసి ఫ్రెష్ గా పెట్టేసి ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ఫ్రీ వదిలేవాలి. కనీసం 2-3 నెలలైన వాళ్ళు ఫీల్డ్ మీద ఉండాలి. ఇది కూడా ఒక వైఫల్యంగా నాకు అనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ అడావుడిగా తీసుకున్న నిర్ణయాలు, పోలీసుల వైఫల్యం, రాజకీయ పార్టీల మధ్య ఉన్న సహజమైనటువంటి ధోరణి కారణంగా ఇట్లాంటివి రిఫ్లెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ 2 పాయింట్లు ప్రధానం సార్. ఒకటి, బీజేపీకి సంబంధించో లేదంటే చంద్రబాబు పదే పదే చెప్పేది ఎలక్షన్ హీరింగ్ సంబంధించి మాకు బీజేపీతో పొత్తులో ఉంటే ఇక్కడ సమగ్రంగా ఇక్కడ పోలింగ్ కానివ్వండి, గొడవలో అది ఏదైనా కానివ్వండి అది సక్రమంగా చేసుకోవచ్చు అని చెప్పేసి టీడీపీ భావించింది. దాంట్లో ఇది ఒక పాయింట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోవాలా. రెండోది ఏదైతే ఎస్పీలను మార్చారో ఆ ఎస్పీలు జరిగిన ప్రాంతాల్లోనే ఎక్కువగా గొడవలు ఎక్కువ అంటే 90% అక్కడే జరిగినాయి గొడవలు. మూడో పాయింట్ ఏంటంటే పోలీసులు డైరెక్ట్గా ఎమ్మెల్యేల ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటి. ఇప్పుడు పెద్దారెడ్డి గారు ఇల్లు ఉంది, దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి, ఆ వీడియోస్ కూడా మనం చూసాం చాలా విజువల్స్, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి సీసీ కెమెరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన ఇంటి అద్దాలు, కార్లు మొత్తం పగలగొడుతున్నారు. పోలీసులు రెస్పాన్సిబుల్ కదా, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు బద్దలు కొట్టేదేంటి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, ఇంకా ప్రభుత్వం క్యాన్సిల్ అవ్వలేదు, ఈ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ మంత్రులు, వీళ్ళ మీద ప్రతిపక్షం అటాక్ చేస్తుంది, ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్లు అటాక్ చేస్తున్నారు. సో ఏంటి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మీదే అపోజిషన్లో ఉన్న ఒక పార్టీ ఈ రేంజ్లో దాడులు చేసి ఈ రేంజ్లో అటాక్ చేస్తుందంటే ఇక ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరా, లేదంటే ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి పోలీసులు ఫెయిల్యూరా, లేదంటే డీజీపీ వీళ్ళందరూ డైరెక్ట్గా సరెండర్ అయిపోయారా, వాళ్ళు ఏది చెప్తే చేయండి అని. ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పిదాలు మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి, ఫేర్ అండ్ ఫేర్ ఎలక్షన్ జరపాలి. దాని అర్థం వ్యవస్థలన్నిటి తన గుప్పిట్లో తీసుకోవడం కాదు. ఇది 60 నెలల పరిపాలన. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన ఆ పరిపాలన ఆగిపోదు. పరిపాలించే వాళ్ళు ఏం చేయకూడదు. ఉదాహరణకు మీరు కేంద్ర కేబినెట్ సమావేశం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అపోజిషన్ అభ్యర్థన చెప్తే ఏం చెప్పినారు, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ, నూతన నిర్ణయాలు చేసుకోకూడదని చెప్పారు. నిన్న తెలంగాణలో ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత క్యాబినెట్ అయితే మేము ఒప్పుకోమంటున్నారు. ఏమనాలి, ఎలక్షన్ జరుగుతుండగా క్యాబినెట్ సమావేశం సెంట్రల్ గవర్నమెంట్ వేసుకుంటేమో కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. ఎలక్షన్ అయిపోయింది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ క్యాబినెట్ కూర్చొని ఏం ప్రభావితం చేస్తారు ఓటర్ని, అయిపోయింది, బాక్సుల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారు చెప్పండి. అంటే ఎలక్షన్ కమిషన్ చాలా ఓవర్ వెళ్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్ సిస్టమ్ ఉంది, 55 నెలలుగా అమలు అవుతున్న సిస్టమ్ అది, దాన్ని అసలు రద్దు చేయమని చెప్పి వీళ్ళు ఎట్లా అంటారు. ఇట్లా కొన్ని చూసుకున్నప్పుడు తమ పరిధి మించి ప్రవర్తన. దాంతో జగన్మోహన్ గారు ఏం చేశారు, లక్ష్మీనారాయణ గారు ఒక మంచి వ్యాఖ్య చేశారు, జడి లక్ష్మీనారాయణ. ఒక పక్క రాష్ట్రంలో గొడవ జరుగుతున్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాలి, రివ్యూ కూడా చేయొచ్చు ముఖ్యమంత్రి గారు, అడ్మినిస్ట్రేషన్ చూడొచ్చు. కానీ ఆయన ఎందుకు అనుకుంటున్నాడు, ఏ వేలు పెట్టినా న్యూసెన్స్ అని ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయినాడు, మీరే చేసుకోండి అన్నట్టు. ఇప్పుడు ఇట్లా ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో తమ పరిధికి మించి వ్యవహరిస్తా ఉంది. వాళ్ళు కొత్తగా నిర్ణయాలు. మీరు జేడీ లక్ష్మీనారాయణ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్లు చేసినా కూడా ఫోన్ ఎత్తట్లేదు. డైరెక్ట్ నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, నేనే ఒక 10 సార్లు ఫోన్ చేశారు. మా జగన్ గారికి సంబంధించి పిఏ చేత ఫోన్ చేయించి జగన్ గారు మాట్లాడతారన్నా కూడా డీజీపీనో లేదంటే సిఎస్ఓ లేదంటే ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నారు డైరెక్ట్ గా. తప్పు కదా అంటున్నాను. బేసిక్గా కంటిన్యూ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా రివ్యూ చేయొచ్చు. మీకు గుర్తుందా, ఎల్వి సుబ్రహ్మణ్యంతో రోజు కొట్లాట, ఎవరికి, ఆనాడు చంద్రబాబు నాయుడుకి, నేను చెప్పింది నేను చేయట్లేదని. అంటే చెయ్యొచ్చు, అంటే చెప్పిందంతా చేయకూడదు, కానీ ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలు మాత్రం చేయకూడదు. మిగిలిన రొటీన్ అడ్మినిస్ట్రేషన్ చెయ్యొచ్చు. ఆ ఎలక్షన్ కూడా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ అయిపోయింది, తెలంగాణలో ఎలక్షన్ అయిపోయింది. అయినా మేము కొత్త దానివల్ల ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏం కంట్రోల్ చేస్తుంది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ చేయదు. ప్రభుత్వాలకు అవగాహన పరిమితం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కొంచెం వెళ్ళింది. రెండోది, ఎలక్షన్ కొన్ని విషయాలు కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఫాల్స్ అలిగేషన్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇది తప్పు అని చెప్పాలి. ఉదాహరణకు పురంధేశ్వర్ గారు రాసిన లెటర్ పైన ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయి ఉండాలి. పురంధేశ్వర్ గారు రాసిన లెటర్ ఒకటి తప్పు కదా, ఒకటేంటి, పలానా అధికార పట్ల మాకు అనుమానం ఉంది, ట్రాన్స్ఫర్ చేయమన్నంత వరకు కరెక్టే, నేను ఒప్పుకుంటాను, ఆమె ఇష్టం. కానీ ఏ అధికారులు పెట్టాలో లిస్ట్ ఇచ్చేసింది. డీజీపీ ఎవరు ఉండాలి, ఎస్పీలు ఎవరు ఉండాలి, పేర్లు సిఎస్ లాగా పంపించేసింది. అభ్యంతరం చెప్పుండాలి కదా, మీ పరిధి కాదని చెప్పుండాలి కదా.
గమ్ముని తీసుకున్నారు. కాబట్టి ఇట్లా ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో అనుమానానికి ఆస్కారం ఇచ్చింది. సహజంగా రాజకీయ ప్రత్యర్థులు కదా, ప్రతి అనుమానాన్ని తన రాజకీయ ప్రత్యర్థి మీనట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళకి లక్కీగా ఒక టెక్నికల్గా ఏం దొరికింది వైసీపీకి, ఎక్కడైతే ఎస్పీలను మార్చింది ఎలక్షన్ అక్కడే ఇవ్వడం. దానికి కారణం ఒక కారణం యాక్సెప్టబుల్. ఆ కారణం ఏంటంటే చాలా ఎర్లీగా వెళ్ళారు, వాళ్ళకి పట్టునేది కూడా కష్టం. అప్పటికే అక్కడ డిఎస్పీలు సిఐలు ముదిరిపోయింటారు ఏదో ఒక పార్టీ వైపు. వీళ్ళ మాట కూడా వింటారు, ఎస్పీ మాట ఇన్నట్టే ఉంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి లోపం మాత్రం మనకు ఖచ్చితంగా కనపడింది. ఇప్పటికైనా దాన్ని చేయాలి. మీరు స్ట్రాంగ్ గా ప్రపోజ్ చేసి ఇంటెలిజెన్స్ హెచ్చరిక అది కూడా కొంచెం అనుమానమే. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత రెండు పార్టీలు సవాలు ప్రతి సవాలు చూడండి. మేము వస్తే మీ సంగతి తెలుస్తాం, ఎక్కడ చూడండి తెలుగుదేశంలో అదే మాట్లాడతాం. మేము అధికారంలోకి వస్తే మా తిరుపతిలో చంద్రగిరి క్యాండిడేట్ కి సంబంధించిన శ్రీమతి గారు ఒక మాట అన్నారు, 4వ తేదీ వరకు ఎస్పీ చెప్పాడంట, 4వ తేదీ వరకు గుమ్మనండి మేడం, 4వ తేదీ తర్వాత ఈడ్చి కొట్టుకొని వచ్చి మీరే గెలుస్తారు అని చెప్పి ఎస్పీ ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఆ కసి కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడి నుంచి కూడా రియాక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎలక్షన్ లో రేపు ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం ఆ ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. తమాషా ఏంటంటే 24వ తేదీ తర్వాత ఎవడు మాట ఉంటారు, ఎవడు గెలుస్తారు వాళ్ళ మాట వింటారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఉండొచ్చు 6వ తేదీ వాళ్ళ మాట ఊరింటారు. రిజల్ట్ స్టార్ట్ అయిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి మాట వింటారు పోలీసులు. అదొక ఇబ్బందికర వాతావరణం ఉంది. సమయం పాటించకపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఎవరు గెలిచినా అప్పుడు పోలీసులు ఎవరు గెలుస్తారు అనేది వెయిట్ చేస్తూ ఉంటారేమో పాపం. అంతే కదా. సో ఏంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైన దగ్గర నుంచి ఒక టెన్షన్ క్రియేట్ అయింది పార్టీస్కి సంబంధించి ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే ఉంది. కామన్గా ఏంటంటే ఇక టీడీపీకి సంబంధించో వైసీపీకి సంబంధించో చాలా మంది భావిస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా మనం చూసుంటారు. మీరు ఆయన బయటకు వచ్చి ఐపాక్తో మాట్లాడి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రిజల్ట్ పైన. మనం గతంలో ఏవైతే సీట్లు వచ్చాయో అంతకంటే ఈసారి ఎక్కువగా రాబోతున్నాయి. గతంలో 22 ఎంపీ వస్తే ఈసారి 23 వస్తాయి, ఎక్కడా మనం భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒక ధీమాతో అప్పటిదాకా టీడీపీ మీడియానో లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి లీడర్లు చేసినటువంటి ఒక ప్రచారానికి మొత్తాన్ని సడన్గా జగన్మోహన్ రెడ్డి మాటలతో ఒక బ్రేక్ వేసినట్టు అయిపోయింది. అక్కడి నుంచి ఒక మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే ప్రజల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, భావిస్తున్నటువంటి లీడర్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనేది ఒక నమ్మకం ఉంటే, టీడీపీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా లేవనెత్తున్న పాయింట్ ఏంటి, పోలింగ్కి సంబంధించి అక్కడ దొంగ పోలింగ్ ఉంది, ఈవీఎంలు ఏమన్నా మార్పులు చేస్తే అవకాశం ఉంటుంది, ఒకవేళ మేము గెలుస్తామని అక్కడ ఏదన్నా చేస్తారని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మరొక కుట్ర మొదలు పెట్టారు. ఏం చెప్తారు దీనికి? అది మీనింగ్ లెస్. ఇప్పుడు చంద్రగిరి హైయెస్ట్ దాడులు జరిగింది, డైరెక్ట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన దాడి జరిగింది. అక్కడ 3 అంచెల భద్రత ఉంది. ఆడ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ కూడా గన్ తో మరో పోలీసులు ఉంటారు, వస్తే కాల్చాడు బారేస్తారు ఆ దరిదాపుల్లోకి వస్తే. కాబట్టి ఆ దరిదాపులకు కూడా పోరు. కాబట్టి అట్లాంటిది అపోహలు, అర్థం లేని మాటలు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రెండు పార్టీలు 2 ఛాన్సెస్ ఉన్నాయి. మన అబ్జర్వేషన్స్ తో పాటు రెండింటికి ఈక్వల్స్ అవకాశాలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో నా అంచనా ప్రకారం, జర్నలిస్టులుగా మీ అంచనా ప్రకారం, అందరు అంచనాలు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు తీసుకురావచ్చిన కారణంగా దీని లబ్ధిదారుల యాంగిల్లో చూసినప్పుడు దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు, దళిత బలహీన వర్గాలు, ఉమెన్ యాంగిల్లో జగన్ కి ఓటింగ్ గా మారింది జనరల్ పరిపాలన కారణంగా. అదే సందర్భంలో జగన్ గారికి వ్యతిరేకంగా కూడా కొన్ని సెక్షన్స్, అర్బన్ ఓరియంటెడ్, మిడిల్ క్లాసు, నిరుద్యోగులు, ఉద్యోగులు వ్యతిరేకత ఉంది అనేది మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. కానీ పోలింగ్ రోజు జరిగిన ఘటన ఏంటి, జగన్ ఎవరైతే నా ఓటర్స్ అనుకుంటున్నాడో వాళ్ళందరూ భారీగా ఓటింగ్ లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడించాలనేంత కోపం ఉందో ఆ ఓటర్లు మామూలుగా పాల్గొన్నారు. అంటే ఎప్పుడు పాల్గొన్నారు. పెరిగింది ఎక్కడ అంటే, జగన్ గారు నా అంచనా అనుకుంటున్నాడు కదా, నాది అనుకుంటున్నాడు కదా, వాళ్ళు భారీగా పెరిగింది. ఇప్పుడు తెలుగుదేశం గెలవాలంటే ఏం కావాలి, తనకు ఏదైతే జగన్ గారికి వ్యతిరేకంగా ఓట్లు అవన్నీ పోలరైజ్ అవుతూనే, రెండో వైపు జగన్ గారికి నా ఓటు ఉంటారు, దాంట్లో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గణనీయమైన సంఖ్యలో అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది. అలా కాకుండా నా అనుకున్న ఓట్లు ఆయనకి పడి, ఈయన అనుకున్న ఓట్లు ఈయనకి పడితే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. అంటే జగన్ గారు ఆశించినట్టు, జగన్ గారు ఏం ఆశిస్తున్నాడు, నా అనుకున్న ఓట్లు నాకు వచ్చాయి, ఇప్పుడు బహిరంగ సభల్లో వాళ్ళే కనపడ్డారు, సిద్ధం సభలో వాళ్ళే కనపడ్డారు, ఓటింగ్ లో వాళ్ళు కనపడ్డారు, కాబట్టి నాకు ఓటు వేసుకుంటారు. ఇది ఆయన కాన్ఫిడెన్స్. కాబట్టి కనిపిస్తుంది. వీళ్ళేమనుకుంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్లు జాయిన్ అయినాయి కాబట్టి ఇంకొక 2% ఆ పక్క నుంచి చెప్పకుండా మేము గెలిచిపోతామని వీళ్ళు అంచనాతో ఉన్నారు. రెండో, జగన్ గారు ఎక్కడో కాన్ఫిడెంట్ ఒక మాట అన్నట్టు నేను విన్నాను, వాళ్ళ సర్వే రిపోర్ట్ని కూర్చోబెట్టుకొని వరస్ట్ కండిషన్ లో 105, 120 దాకా రావచ్చు అని ఎవరో అంటే ఆయన అభ్యంతరం చెప్పాడంట. ఏంటంటే దాని లాజిక్, మీలాంటి జర్నలిస్టులు, ఇట్లా కొంత అనలిస్టులు మనలాంటి వారు పోయి ఈసారి మీకు
ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కొంత 1%, మహిళలు ఆకర్షించారు వాళ్ళు 1%, ఎమ్మెల్యేలు ఇట్లా కొన్ని పర్సెంట్ అంతా వేసుకొని వీళ్ళది తగ్గుంటాయి కాబట్టి బోటాబోటిగా 105 రావచ్చు అన్నారంట. అప్పుడు జగన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు వ్యతిరేక పాయింట్లు బాగానే చెప్పారు, కూటమికి వ్యతిరేకంగా ఏం పని చేయలేదా అన్నట్ట. వీళ్ళు షాక్డ్. కూటమి ఇప్పుడు ముగ్గురు కలవడమే పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒకరు ఓట్లు ఒకరు ట్రాన్స్ఫర్ అవుతాయా? వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లు ఎట్లా పడతాయి కదా? 31 సార్లు తెలుగుదేశం అభ్యర్థులు లేకపోవడం వల్ల అసంతృప్తికి లోనుగారా? ఇవన్నీ పనిచేయవా? ఇది కరెక్ట్ పాయింటే కదా. వాటి మళ్ళీ వాళ్ళు ఇంకో రివ్యూ పోయినారు, మళ్ళీ వాళ్ళు స్టడీ చేస్తున్నారట మళ్ళీ ఆయన క్వశ్చన్స్ వేసేసరికి. ఇప్పుడు జగన్ గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా పరిపాలనకి నా సభలు రిఫ్లెక్ట్ అయినాయి, అంటే నా పరిపాలనకి సిద్ధం సభలు రిఫ్లెక్ట్ అయినాయి, ఈ సభలు రిఫ్లెక్ట్ అయినాయి, ఓటింగ్ జరిగిన తీరు రిఫ్లెక్ట్ అయినాయి, కాబట్టి సో నేను 150 దాటతా. ఇది జగన్ గారి లెక్క. చంద్రబాబు గారి లెక్క ఏంటంటే సెంటిమెంట్ కూడా కాదు, ఒక అసెస్మెంట్. ఓటింగ్ పెరిగింది, మేము గెలుస్తాం. జగన్కి వ్యతిరేకత ఉంది, మేము గెలుస్తాం. ఈ 2 పాయింట్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. ఈ రెండింటికి ఏది సక్సెస్ అవుతుందని చూడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు చంద్రబాబు నమ్మకం కూడా కరెక్టే చెప్పొచ్చు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు, అక్కడ 6% ఉన్న పర్సెంటేజ్ ఇప్పుడు ఆయనకి 10% 11% అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ టీడీపీకి ఒక 35-36% ఉంది. సో ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఈ 11% ఆ 36% చూసుకున్నా కూడా 47% వరకు టచ్ అవుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కాన్స్టెంట్ ఓట్ బ్యాంక్ 50% అలానే క్లియర్గా ఉంటే, కొంత యాంటీ కమెంట్స్లోనో లేదంటే జగన్ మీద వ్యతిరేకతో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతో ఒక 3-4% తగ్గితే వీళ్ళిద్దరు ఎట్లా సేమ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. అప్పుడు ఏమైపోతుంది? ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇది మ్యాథమెటిక్స్ మీరు చెప్పేది. 2+2 4, 4+4 8, 8+4 16. అది రాజకీయాల్లో కుదరదు. ఆ 2 పార్టీలు కలిసేస్తే ఆ ఓట్లు కలిసిపోతాయని కుదరదు. కలవడంతో పాటు రివర్స్ కూడా అవుతాయి. రెండోది, పవన్ కళ్యాణ్ గారి పోటీ పెరిగాయన క్రైటీరియా ఏముంది? ఆయన ఏమన్నా ఈ మధ్యలో 5 ఏళ్ళు పోటీ చేసినాడా? ఎట్లా కాన్ఫిడెంట్? లాస్ట్ టైం 6% ఆయన ఓట్లు అనుకున్నాం, ఆ తర్వాత పెరిగాయని అనుకుంటాం. తగ్గుండొచ్చేమో, ఈయనేమో రాజకీయాలు చేస్తాడని ఉన్నవాళ్ళు పోయి ఉండొచ్చేమో. కాబట్టి ఈ కాలంలో 5 ఏళ్ళు ఆయన సీరియస్ పాలిటిక్స్ ఎక్కడ చేసినాడు? 10% ఓట్లు అనడానికి క్రైటీరియా ఏమీ లేదు. కానీ జగన్ గారి కన్నా ఒక చిన్న క్రైటీరియా ఉంది. మధ్యలో ఎంపీ ఎలక్షన్ జరిగింది, ఎంపీటీసీ జరిగినాయి, ఎమ్మెల్సీ నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తెలుగుదేశానికి కూడా క్రైటీరియా ఉంది, ఎమ్మెల్సీ. అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏ క్రైటీరియా పెరగలేదని నేను అన్నాను, పెరిగిందని క్రైటీరియా ఉంది. వీళ్ళిద్దరే క్రైటీరియా ఉంది. ఆయనకు ఒక క్రైటీరియా ఉంది, ఈయన క్రైటీరియా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు 2+2 మ్యాథమెటిక్స్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు గారు 49% ఓట్లు కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి కాపుల్లో. ఈ మధ్య దాని కారణంగా వచ్చిన మార్పులు చూసినప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 21 11 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సరే, వాళ్ళు పారాసూట్ బ్యాచ్, ఇంకో బ్యాచ్ పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా డిగ్రేడ్ అవుతాయి కదా. కానీ ఇవన్నీ పనిచేసి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉదాహరణ ఒక లెక్క తీసుకున్నాం. నరసరావుపేట ఉంది పల్నాడు ఏరియాలో. నరసరావుపేటలో యాక్చువల్గా బీసీలు కొంత మొగ్గు తెలుగుదేశంతో ఉన్నారు. దాంట్లో 2 లక్షల పైచిలకు ఓట్లు యాదవాస్ ఓట్లు అంటారు. 2 లక్షల పైచిలకు ఓట్లు 2 లక్షల ఓట్లు తెలుగుదేశానికి పడుతుంటాయి ఎప్పుడు. ఈసారి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయడం దాంట్లో చేంజ్ రాదా? ఈ కులాల కాంబినేషన్ లో జగన్ గారి నేస్తూ వాళ్ళ ఓట్లు అట్లే ఉన్నాయి, వైసీపీ ఓట్లు. అదనంగా ఈ ఓట్లు యాడ్ అయినాయి అనుకో, మెజార్టీలో తేడా వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అండ్ తెలుగుదేశం కలవడం వల్ల కాపు ప్లస్ తెలుగుదేశం ఓట్లు కలిస్తే భారీ మెజార్టీ 2014 లాగా వస్తుందని ఒక అంచనాతో ఉంది జనరల్ పొలిటికల్ గా. ఇంకొక అంచనా వైసీపీ ఏంటి, అక్కడే ఎక్కువ సెట్టిబలిజులకి బీసీలకి తెలుగుదేశం వైసీపీ సీట్లు ఇచ్చాయి. మీకు గోదావరి జిల్లాలో సెట్టిబలిజులు బీసీలు బలమైన సెక్షన్ కదా, అది తెలుగుదేశం సెక్షన్. ఆ 10% ఉల్టా ఇటు వచ్చిందంటే జగన్ గారు ఓట్లు కలిస్తే కాబట్టి 2 జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్ గారు పొలిటికల్ మేనేజ్మెంట్ ప్లస్ సంక్షేమ పథకాల వల్ల అన్ని కులాల్లో పేదలు నా వైపు చుట్టారని అంచనా ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ లో చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ జనసేనకి వచ్చినటువంటి గతంలో 6% ఓట్ బ్యాంకు ఆ గోదావరి జిల్లాల నుంచి వచ్చింది, ఎక్కువ మెజార్టీ కూడా. సో అక్కడ కొంత యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అనేది నా పాయింట్. ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పోటీ చేయడం వల్ల గెలుస్తామన్న అంచనాతో ఆయన కొంచెం యాడ్ అవుతుంది. అంటే బ్లేమ్ టైం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే స్వీప్ చేసింది. 2014లో జనసేన అన్కండిషన్ మద్దతు ఇచ్చారు, గోదావరి జిల్లాలో స్వీప్ చేసేసారు తెలుగుదేశం. అప్పుడు బీసీ అందరూ కూడా ఏకోన్ముఖంగా తెలుగుదేశంతో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు బీసీలు అందరూ జగన్ గారు వేసినటువంటి ఎత్తుగడ ఏదైతే బీసీ, ఇప్పుడు నరసరావుపేటలో బీసీ, కాకినాడలో బీసీ సెట్టిబలిజులకు ఇచ్చాడు. ఆ సెట్టిబలిజులు అందరూ టర్న్ అయితే బీసీ ఓట్లు 10%, 10%, 15% ఓట్లు తెలుగుదేశం కూటమి నుంచి టర్న్ అయిపోతే జగన్ గారికి అది ప్లస్ అవుతుంది కదా.
కాబట్టి అప్పుడు ఇట్లే ఎందుకు ఉండాలి? వాళ్ళిద్దరు కలవడం ద్వారా వచ్చిన ప్లస్ వాళ్ళకి ఈ నేసిన ఎత్తుగడ ద్వారా చెట్టు బలిజలతో ఇంకోటి చెట్టు బలిజలకి బీసీలకి పెద్ద స్థానాలు ఇవ్వలేదు తెలుగుదేశం జనసేన కూటమి. ఎక్కువ కాపులకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. అప్పుడేమవుతుంది? కాబట్టి ఇఫ్ బట్స్ ఉంటాయి కాబట్టి ఏకపక్షంగా ఉంటుందని అనుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని ఆధారం చేసుకుని చెప్పలేం. బట్ ఇద్దరు అంచనాలు ఉన్నాయి. ఏ అంచనా కరెక్ట్ అవుతుందో చూడాలి. అంటే ఇక్కడ బేసిక్ గా జనరల్ టీడీపీగా ఆలోచిస్తున్నట్టు వాళ్ళు థింక్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు 2019లో 23 స్థానాలు టీడీపీకి వచ్చాయి, ఒక స్థానం జనసేన గెలిచింది, అక్కడ 24 స్థానాలు అయ్యి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల టీడీపీ ఓడిపోయిన స్థానాలు 63 వరకు ఉన్నాయి. అంటే దాదాపు వాళ్ళు చీల్చినటువంటి 5,000 ఓట్లు 10,000 ఓట్లు వాళ్ళు ఏదైతే ఓట్లు చీల్చారో ఆ ఓట్ల వల్లే అక్కడ టీడీపీ ఓడిపోయింది. సో ఇప్పుడు జనసేన కలిసింది కాబట్టి 63 స్థానాన్ని మనం గెలవబోతున్నాం. 63 + 24 వీటిని చూసుకుంటే దాదాపు 87 వరకు వస్తుంది. మనం మ్యాజిక్ ఫిగర్ని ఈజీగా టచ్ అవుతున్నాము. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈజీగా మనకి యాడ్ ఆన్ అయితే ఒక 10 సీట్లో 15 సీట్లో గెలిచేందుకు అవకాశం ఉంది. జనరల్గా వాళ్ళు థింక్ చేస్తున్నటువంటి విజన్ ఇది. సో ఈ విజన్ కరెక్ట్ కాదంటారు మీరు? ఆ విజన్ ని తప్పు రాంగు లేకపోతే అది జరగదు అని నేను అన్న గానీ ఇంకొక విజన్ కూడా పక్కన ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ సీట్లు ఏ రోజు తెలుగుదేశం గెలవలేదంట. అంటే తెలుగుదేశం 2014 40 దాకా ఉన్నాయి. ఆ 40 వైసీపీవే వాళ్ళ లెక్కలు అది కూడా వేసుకున్నాం సెంటిమెంట్ లెక్కలు. తర్వాత వీళ్ళు 31 సీట్లు జనసేన బీజేపీకి ఇచ్చేసినారు. వాళ్ళని అడిగితేనే చెప్తున్నారు 11 ఆశిస్తున్నాము అని. ఆశిస్తున్నారు అంటే 20 గ్యారంటీ అంటే ఇది 40 అదొక 20 60 దగ్గరకు వచ్చేసారు వాళ్ళు కూడా. ఏదైనా కావచ్చు కదా. అంటే ఈ టెక్నికల్ లెక్కలు కుదరవు. కాబట్టి ఇద్దరు లాజికల్ గా మాట్లాడుకోవచ్చు. నేను అనుకుంటుంది విస్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పగలను. 80% ఓటింగ్ పోల్ అయింది కాబట్టి స్పష్టమైన మెజారిటీ వస్తుంది. ఓటాబోటి 88, 89, 90 ఉండదు. ఎవరు అధికారులకు 120+ తప్ప తగ్గదు. ఎందుకంటే 80% ఓటింగ్ వచ్చేసింది. 80% ఓటు వచ్చేసింది. ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఈయన్ని కొనసాగించాలనా మార్చాలా అనే దాంట్లో మాత్రం మెజారిటీ ప్రజలు ఒక అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి 80-99% మధ్య ఉన్న రోజులు జనరల్ లాజిక్ తో మాట్లాడిన 80-90 సీట్ల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు జనరల్ లాజిక్. ఖచ్చితంగా 120 దాడుతుంది తప్ప ఎవరికైనా తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. పోలింగ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా క్లియర్ మెజారిటీ వస్తుంది అంటారు మీరు? 100% క్లియర్ మెజారిటీ ఉంటుంది. 80% ప్రజల ఓట్లు పైపెచ్చు మార్నింగ్ టైంలో విగరస్ గా ఓటేశారు, ఆసక్తిగా వేశారు, సంతోషంగా వేసినారు. వాళ్ళు ఎవరు వైపు ఉంటారో తర్వాత దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ప్రజలు ఇంకా గజిబిజీ రిజల్ట్స్ వస్తుందని ఎట్లా అనుకుంటాం? ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం అంచనా ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మనకు గజిబిజీ ఉంది. మన గజిబిజీని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. బట్ ప్రజలు మాత్రం క్లియర్ గా ఉన్నారు. ఎవరికొవరికి స్పష్టమైన మెజారిటీ ఇస్తారు. ఓకే, సో ఎవరికి వచ్చినా ఈ ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు, క్లియర్ మెజారిటీ వస్తుంటారు. ఎస్, ఖచ్చితంగా క్లియర్ మెజారిటీ వస్తుంది. ఓకే, సో ఇంకోటి ఈ దాడులకు సంబంధించి ఒక పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఏబి వెంకటేశ్వర్ని మళ్ళీ రిటైన్ చేశారు, మళ్ళీ ఆయన ఉద్యోగం కల్పించాలని చెప్పేసి క్యాట్ చెప్పింది. సో ఆయన ఈ దాడులు వెనక ఉన్నారని చెప్పేసి వైసీపీ ప్రధానంగా భావిస్తుంది. టీడీపీ ఆఫీసులో కూర్చొని ఆయన ఆ రోజు దాడులు ఎక్కడ చేయాలి ఏంటి అనేది కొంత చేశారని చెప్పేసి డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. దాని గురించి ఏమైనా రెస్పాండ్ అవుతారా? అంటే ఏబి వెంకటేశ్వరరావు గారిది కొంచెం విపరీత పోకళ్ళు. గతంలో కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు కానీ తర్వాత వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. అంటే ఆయన దాడు చేసి ప్లాన్ చేయాలంటే పాయింట్ ఏంటంటే తెలుగుదేశంలో దాడులు చేయండి తెలియదా, లేదా వైసీపీలో దాడులు చేయండి లేదా కొత్త ఆయన ఏమైనా హైదరాబాద్ నుంచి చెప్పడానికి ఆయన చెప్పడం లేదా మనకు ఆధారాలు లేవు. కొట్లాడాలనుకుంటే ఇల్లు కొట్లాడతారు. కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారు. వాళ్ళు పోతూ ఉన్నారు కాబట్టి. అది 31కి ఆయన రిటైర్డ్ అయిపోతాడు. ఇంకా 31 తర్వాత రోజు తెలుగుదేశం ఆఫీసులో కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్లాన్ కూడా చేసుకోవచ్చు. 31 రిటైర్ అయిపోతాడు కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారిది మీ గమనంలో ఉంటే 2-3 ఛానళ్ళు ఆయన డీజీపీని చేసేస్తారని కూడా చెప్పేసినాయి స్టార్టింగ్ లో. తమాషా ఏంటంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఆ ఛానల్ ఎంత వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నాయంటే తెలుగుదేశం ఖరాబ్ చేస్తున్నాయంటే యాజ్ పర్ ఎలక్షన్ రూల్ ఎలక్షన్ అయిపోయిన 6 నెలల వరకు సర్వీస్ లో ఉండలేని వాళ్ళని అసలు ఎలక్షన్ డ్యూటీలో పెట్టదు ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 3-4 నెలలు. అంటే రిటైర్మెంట్ మే 31 పెడితే ఎవడైనా ఆయన డీజీపీని పెడతారా? అంటే ఈ సెన్స్ కూడా లేదు వాళ్ళకి. అంటే ఏది పడితే అది వార్తలు రాయడం, దాని వల్ల నమ్మడం. ఏబి వెంకటేశ్వరం పెట్టేస్తారని 31 రిటైర్ అయిపోతుంది. ఎలక్షన్ 4వ తేదీ వరకు 6వ తేదీ వరకు ఇది ఉంటుంది కదా, కోడ్ ఉంటుంది. కాబట్టి ఆయన్ని సర్వీస్ లో ఉన్నా పెట్టుండ్రు డీజీపీగా. పెట్టడానికి రూల్స్ ఒప్పుకో. ఎందుకంటే మా జిల్లా కలెక్టర్ గా వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్ మీరు ఎందుకు ట్రాన్స్ఫర్, నేను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోతాను అన్నాడు. ఏం సార్ ముందే అడిగి చెప్తానంటే నేను ఆగస్టులో రిటైర్ అయిపోతున్నాను. ఎలక్షన్ అయిన 6 నెలలకు ముందు రిటైర్ అయ్యే ఏ అధికారులు కూడా ఎలక్షన్ డ్యూటీలో పెట్టరు. మరి రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కాబట్టి అది లాజిక్.
ఈయన 31 రిటైర్ అయిపోయిన ఎట్లా పెడతారు? అయినా ఆయన పెడతారని రాసే ఆ పత్రికలు రేపటి నుంచి అదే రాస్తారు. ఎందుకు 31 తొదల ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదని గొడవ. ఏమవుతుంది? అడిషనల్ ఈజీగా రిటైర్ అవుతాడు కదా. ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే ఏదో స్టాంప్ డ్యూటీలో ఏదో ఇస్తారు అంతే కదా. అదే కదా, ఆయన అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ స్టాంప్ డ్యూటీ ఇచ్చారని కదా జగన్మోహన్ రెడ్డి మీద ఆ రకంగా కామెంట్ చేసింది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఎక్కువ రోజులు కూడా లేదు, ఎక్కువ రోజులు కూడా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.